ఇక శ్రీహరికోట వేదికగా ఇస్రో చారిత్రాత్మక 100వ ప్రయోగం విజయవంతమైంది. షార్ నుంచి జిఎస్ఎల్వి F-15 రాకెట్ ను ప్రయోగించారు. ఈ రాకెట్ NVS-2 ఉపగ్రహాన్ని తీసుకుని నింగిలోకి దూసుకెళ్లింది. ఉపగ్రహం విజయవంతంగా కక్షలోకి ప్రవేశించింది. NVS-2 ఉపగ్రహం ఇస్రో శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన స్వదేశీ నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ. ఇక దీని బరువు 2250 కిలోలు. ఇది కొత్త తరం నావిగేషన్ ఉపగ్రహాల్లో రెండోది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ గోపీనాథ్ మరింత సమాచారం అయితే అందిస్తారు. గోపీనాథ్, ఇప్పుడు ఫస్ట్ హాఫ్ లా ఏపీ వాళ్ళు ఉన్నారు. 9.9% వరకు కూడా ఒక చరిత్ర సృష్టించినటువంటి, ఎందుకంటే సహజంగా ఇతర దేశాల్లో అంటే వాళ్ళ సొంతంగా ఉన్నటువంటి శాస్త్రవేత్తల కంటే ఇతర దేశాలపైన శాస్త్రవేత్తలపైన అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ ఆధారపడుతూ ఉంటుంది. కానీ భారతదేశంలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ఇస్రో శాస్త్రవేత్తలు దాదాపుగా అంటే ఇవాళతో ఉన్నటువంటి ఉపగ్రహాలన్నింటినీ, శాటిలైట్ అన్నింటినీ కూడా 100 వరకు కూడా నింగిలోకి పంపడం జరిగింది. మనం చూసాం గతంలో కూడా చంద్రయాన్ కూడా నింగిలోకి పంపారు. ఎంతో సక్సెస్ఫుల్ గా చంద్రయాన్ని నింగిలోకి పంపినటువంటి పరిస్థితి. ఆ సందర్భంగా కూడా కోట్లాది మంది భారతీయులందరూ కూడా సంబరాలు చేసుకున్న పరిస్థితి. అయితే నిన్నటి నుంచి కూడా ఇస్రోలో జరుగుతున్నటువంటి ఏదైతే జిఎస్ఎల్వి అంటే 15 సంబంధించిన రాకెట్ కి సంబంధించి ప్రయోగానికి సంబంధించి కూడా నిన్న అర్ధరాత్రి 2:53 కౌంట్ డౌన్ ప్రక్రియ ప్రారంభిస్తే ఇవాళ తెల్లవారుతో 6:23 నింగిలోకి రాకెట్ ని పంపడం జరిగింది. అయితే అప్పటి నుంచి కూడా మొత్తం అంటే దేశవ్యాప్తంగా కూడా అందరూ కూడా సంబరాలు చేసుకుంటున్నారు. అంటే ఖచ్చితంగా ఆల్మోస్ట్ నిన్ననే కూడా దాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు కావచ్చు, లేదంటే ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ప్రత్యేక ఆలయాల్లో కూడా పూజలు చేసిన పరిస్థితి. ఇస్రో శాస్త్రవేత్తలు కూడా నేరుగా ఇక్కడ తిరుపతిలో ఉన్నటువంటి, ఇక్కడ తిరుమలలో ఉన్నటువంటి శ్రీవారి ఆలయంలో వద్ద కూడా వచ్చి ఇక్కడ కూడా ఆ ర్యాకెట్ కి సంబంధించిన నమూనాలు తీసుకొని వచ్చి ఇక్కడ కూడా ప్రత్యేకంగా పూజలు చేసి నేరుగా కూడా తీసుకెళ్ళిన పరిస్థితి. అంటే మానవ బలం ఎంత ఉన్నప్పటికీ కూడా, మేధా సంపత్తి ఎంత ఉన్నప్పటికీ కూడా దైవ బలం కూడా ఉండాలనేది మన సనాతన ధర్మం భారతదేశంలో. మరి ఆ రకంగానే శాస్త్రవేత్తలు దేవాలయాల్లో ఒకవైపు తిరుమల ఆలయంతో పాటు మరోవైపు శ్రీకాళహస్తి ఆలయంలో కూడా ప్రత్యేక పూజలు చేసిన అనంతరం నేరుగా వెళ్లి ఇవాళ తెల్లవారుతో 6:23 100వ రాకెట్ ఏదైతే శాటిలైట్ దీన్ని నింగిలోకి పంపడం జరిగింది. ఎంతో సక్సెస్ఫుల్ గా ఈ రాకెట్ ని కూడా నింగిలోకి పంపారు. దాదాపుగా మరో 10 సంవత్సరాల పాటు కూడా ప్రజలకి, అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ రకాలుగా ఉన్నటువంటి విపత్తులు కావచ్చు, రకరకాల కమ్యూనికేషన్ లో ఇది సేవలు అందించబోతోంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే కూడా ఎంతో మంది కృషి దీని వెనకాల ఉన్న నేపథ్యంలో ఇప్పటికే ఇస్రో చైర్మన్ కావచ్చు వీళ్ళందరూ కూడా అభినందనలు తెలిపారు. మరోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు అదేవిధంగానే అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు కూడా ఇప్పటికే ఇస్రో శాస్త్రవేత్తలు, ఎందుకంటే 100 శాటిలైట్లు అంటే రాకెట్లు అంటే పైకి పంపిస్తే, నింగిలోకి పంపిస్తే ఇందులో 0.1 మాత్రమే ఫెయిల్యూర్ అయ్యాయి. మిగతా అన్ని కూడా సక్సెస్ఫుల్ సాధించిన పరిస్థితి. ఇదంతా కూడా భారతీయ శాస్త్రవేత్తల గొప్పతనంగానే ఇతర ప్రపంచ దేశాలు కూడా చెప్పుకోవడం, ఇది మనకు ఒక గర్వకారణంగా మనం చెప్పుకోవచ్చు. పద్మ. రైట్, థ్యాంక్ యూ గోపి.